ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న భారీ అవకతవకలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆర్థిక శాఖ ఆదేశాలు హెచ్ఓడీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల్లో మొత్తం 4,93,820 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుండగా రికార్డుల ప్రకారం కేవలం 55% మంది వివరాలు మాత్రమే ప్రభుత్వ పోర్టల్లో నమోదయ్యాయి. గడువు ముగిసినా మిగిలిన 45% మంది ఉద్యోగుల ఆధార్, బ్యాంకు వివరాలు నమోదు కాలేదు. దీంతో ఇంతకాలం రికార్డుల్లో పేరు సృష్టించి పనిచేయని నకిలీ ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేసి ఆ నిధులను అధికారులు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పంచుకున్నారనే బలమైన అనుమానం వ్యక్తమవుతోంది. ఆధార్ లింక్ తప్పనిసరి చేయడంతో ఈ నకిలీ ఉద్యోగాల కుంభకోణం బయటపడుతుందనే భయంతోనే హెచ్ఓడీలు వివరాలను అప్లోడ్ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు వచ్చే నెల నుంచి జీతాలు చెల్లించరాదని ఆర్థిక శాఖ కఠిన సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేసి ఎవరైనా జీతాలు చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా దృష్టి సారించారు. నమోదైన వివరాలను కూడా 360 డిగ్రీల్లో స్క్రూటినింగ్ చేసి నకిలీ ఉద్యోగుల పేర్లను సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాక అక్రమంగా తీసుకున్న జీతాలను రికవరీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన అధికారులకు భయం పట్టుకుంది.